So the British arrival in India, British arrival, Drake's voyage round the world. డ్రేక్ అనేవాడు బ్రిటిష్ వాడేమో. సో అతని వాయేజ్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 1580s. ఓకే, 1580s వాస్కోడిగామా తర్వాత ఒక 100 ఏళ్ళకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద జోగ్రఫికల్ డిస్కవరీ and the England's spectacular victory over the Spanish Armada and the England's in the pine chepanga spectacular victory over Spanish Armada were outstanding events. Drake's voyage and England's victory over the Spanish Armada were outstanding events in the British history but also in the world. They gave moral boost to the British commercial enterprise ki moral boost ichindi. In 1600 some London merchants they formed themselves into a company to trade with the East Indies, and they obtained a charter from the Queen Elizabeth. It was a remarkable step, and the monopoly of the trade in the East was granted to it for 15 years. First 15 years, 15 years monopoly of the trade with the East was granted by Elizabeth Charter. So a fresh charter was also granted to the East India Company in 1609, and the company's privileges were extended indefinitely. Okay, first time 15 years, then privileges were extended indefinitely. In the early years, the company sent independent fleets, each organized by a group of merchants who divided the profits among themselves. The company had to face numerous difficulties ఎందుకంటే the merchants were dividing the profits among themselves without giving it to the company. So one was the determined opposition of their commercial rivals. ఎవరు? Portuguese and Dutch. It was the opposition. ఓకే, ఇక్కడికి వచ్చే కంపెనీ వాళ్ళు కూడా దే హ్యాడ్ టు ఫేస్ న్యూమరస్ డిఫికల్టీస్. దాంతో ఒకటి ఏమంటే అపోజిషన్ ఫ్రమ్ దేర్ రైవల్స్ ఆఫ్ పోర్చుగీస్ అండ్ డచ్. ఇన్ 1611 the Portuguese turned back త్రీ ఇంగ్లీష్ షిప్స్ వచ్చాయి. ఆ త్రీ ఇంగ్లీష్ షిప్స్ని బ్యాక్ పంపించేసాయి అండర్ ద కమాండ్ ఆఫ్ సర్ హెన్రీ మిడిల్టన్ హూ ట్రై టు మేక్ అ ల్యాండింగ్ అట్ సూరత్కి వచ్చే షిప్స్ని వెనక్కి పంపించేశారు. బట్ ద ఫాలోయింగ్ ఇయర్ ద పోర్చుగీస్ వర్ డిఫీటెడ్ ఇన్ ద నేవల్ ఎంగేజ్మెంట్స్ నియర్ ద మళ్ళీ సూరత్కి వచ్చారు బై థామస్ బెస్ట్. సో వీడు బెస్ట్ కాబట్టి బెస్ట్గా పోర్చుగీస్ని ఓడించేసి దే హ్యాడ్ ల్యాండెడ్ దేర్ షిప్స్ ఇన్ ది సూరత్ అనమాట. అగైన్ నికోలస్ డౌన్ టౌన్ అనే అతను 1650లో మళ్ళీ వచ్చాడంట. 1612లో వస్తే వెనక్కి తిప్పి పంపించేశారు. ఆ తర్వాత 1611లో వస్తే మళ్ళీ 1612లో మళ్ళీ కెప్టెన్ బెస్ట్ వచ్చాడు. ఆ తర్వాత 1615లో నికోలస్ డౌన్ టౌన్ వచ్చాడు. ఓకే, ద ఇంగ్లీష్ ఆల్సో క్యాప్చర్డ్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అండ్ ద పర్షియన్ గల్ఫ్ in 1622. 1615 అండ్ అగైన్ 1622లో వెంటనే అన్నీ చేసేసారు. ఇన్ 1654 ఆలివ్ క్రామ్వెల్ forced Portugal to acknowledge formally English right to trade in the eastern seas. సో ఇతను ఆలివర్ క్రామ్వెల్ అనే అతను మీరు గుర్తించాలి, పోర్చుగీస్ని ఫోర్స్ చేశాడు, మీరు గుర్తించాలి మాకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో ట్రేడ్ చేసే అర్హత ఉందని చెప్పాడు. సో ఇంగ్లాండ్స్ రైట్ టు ట్రేడ్ ఇన్ ద ఈస్టర్న్ సీస్. ఇన్ 1608 అంటే అంతకుముందే ఫస్ట్ ఎవరు వచ్చారు? కెప్టెన్ హాకింగ్స్. హీ కేమ్ టు ది జహంగీర్స్ కోర్ట్ with a view to obtain a farman for establishing a factory at Surat, but the mission did not bear fruit because of the hostile activities of the Portuguese. And the Captain Hawkins ఎవరు? కెప్టెన్ హాకిన్స్, అతని పేరు విలియం హాకిన్స్. హీ లెఫ్ట్ ఆగ్రా ఇన్ 1611. అతనికి మన్సబ్దారీ ర్యాంక్ ఇచ్చారు. అతను వీళ్ళ బాధ భరించలేక 1608లో వస్తే 1611లో వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ కెప్టెన్ విలియం హాకిన్స్ కెప్టెన్ బెస్ట్ వచ్చాడు. వీడు బెస్ట్ కాబట్టి వీడు విక్టరీస్ జరిగింది. అండ్ జహంగీర్ ఇష్యూడ్ అ ఫర్మాన్. చాలా ఇంప్రెస్ అయిపోయాడు జహంగీర్ వీళ్ళ నేవల్ స్ట్రెంగ్త్తో. హీ ఇష్యూడ్ అ ఫర్మాన్ ఇన్ 1613. ఎప్పుడు 1613లో అతనికి ఫర్మాన్ ఇష్యూ చేశాడు, పర్మిటింగ్ ద ఇంగ్లీష్ టు ఎస్టాబ్లిష్ అ ఫ్యాక్టరీ అట్ సూరత్. 1613లో ఫర్మాన్ ఇష్యూ చేశాడు అండర్ థామస్ ఆల్డ్వాట్. సో 2 years later 1615లో ఓకే సర్ థామస్ రో విజిటెడ్ ది మొఘల్ కోర్ట్ యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ జేమ్స్ వన్. అంటే అప్పుడున్న కింగ్ జేమ్స్ వన్కి అంబాసిడర్గా వచ్చి అండ్ హీ స్టేడ్ ఇన్ ఇండియా టిల్ ఫిబ్రవరి 1619. అంటే 4 years ఉన్నాడంటే థామస్ రో అనే అతను 4 years వచ్చి ఉన్నాడు. సో హీ బై హిస్ టాక్టిక్స్ అండ్ బై హిస్ డిప్లొమసీ హీ సక్సీడెడ్ ఇన్ సెక్యూరింగ్ పర్మిషన్ టు బిల్డ్
ఫ్యాక్టరీస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ విదిన్ ద మొఘల్ ఎంపైర్. ఏది కట్టడానికి వీళ్ళు టాక్టిక్స్ డిప్లొమసీతో ఫ్యాక్టరీస్ కట్టడానికి అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ పర్మిషన్ తీసుకున్నాడు. బిఫోర్ హిస్ డిపార్చర్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1619 the English had set up factories at Surat, Agra, Ahmedabad in Gujarat and Broch. So ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్. ఆగ్రా, సూరత్, అహ్మదాబాద్ అండ్ బ్రోచ్లో ఫ్యాక్టరీస్ పెట్టేశాడంట. సో దీస్ వర్ కెప్ట్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద సూరత్ ఫ్యాక్టరీ. ఆల్రెడీ సూరత్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెట్టారు, 1613లో పెట్టారు కదా. ఈ ఫ్యాక్టరీస్ కూడా ఇట్ వాస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సూరత్ ఫ్యాక్టరీ విచ్ ఆల్సో కంట్రోల్ ది కంపెనీస్ ట్రేడ్ విత్ ద రెడ్ సీ పోర్ట్స్ అండ్ పర్షియాతో ఇదే కంట్రోల్ చేసేది. దెన్ సూరత్ బికేమ్ ద సెంటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ట్రేడ్. సూరత్ అనేది ఇట్ బికేమ్ ద సెంటర్ ఆఫ్ ఇంగ్లీష్ ట్రేడ్. ఓకే, ఆన్ ద సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఏది, మన ఆంధ్ర సైడ్. ది సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ద ఇంగ్లీష్ హ్యాడ్ స్టార్టెడ్ అ ఫ్యాక్టరీ అట్ మసూలీపట్నం ఇన్ 1613. సో సూరత్ ఫ్యాక్టరీ ఐ హ్యావ్ అ డౌట్, మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఏ ఇయర్ అని. అక్కడ కానీ పర్మిషన్ అయితే 1613లో వచ్చిందని చెప్తున్నారు సూరత్ ఫ్యాక్టరీకి. బట్ మచిలీపట్నం ఫ్యాక్టరీకి అయితే 1611లోనే దే హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ అ ఫ్యాక్టరీ ఇన్ మచిలీపట్నం అని చెప్తున్నారు. సో దేర్ పొజిషన్ వాస్ ఇంప్రూవ్డ్ బై ది గోల్డెన్ ఫర్మాన్ గ్రాంటెడ్ టు దెమ్ బై ద రూలర్ ఆఫ్ ది గోల్కొండ ఇన్ 1632. 1632లో ఇతను గోల్కొండ రూలర్ వచ్చేసి వాళ్ళకు ఒక గోల్డెన్ ఫర్మాన్ ఇచ్చాడంట. దట్ గేవ్ ఇట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్రేడింగ్ ఫ్రీలీ ఇన్ ద పోర్ట్స్ ఆఫ్ గోల్కొండ ఆన్ ద పేమెంట్ ఆఫ్ ₹500 పగోడాస్ యాన్యువలీ యాజ్ అ డ్యూటీ. సో మీరు ఫ్రీగా ట్రేడ్ చేసుకోండి మా పోర్ట్స్ అన్నిట్లో, గోల్కొండ పోర్ట్స్లో ఎవ్రీ ఇయర్ పర్ యానం 500 పగోడాస్ ఇచ్చేసి మీరు మా పోర్ట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అది గోల్డెన్ ఫర్మాన్ ఆఫ్ ది రూలర్ ఆఫ్ గోల్కొండ. సో అది 1632లో ఇచ్చాడు. ఆ తర్వాత 1633లో ఫ్యాక్టరీ వాస్ అగైన్ సెటప్ అట్ మచిలీపట్నం అండ్ 1640 ద ఫౌండేషన్ వాస్ లేడ్ ఫర్ మెడ్రాస్ అండ్ ద ఫోర్ట్ జార్జ్. ఓకే, మెడ్రాస్కి ఫౌండేషన్ లే చేస్తారు 1640లోనే. దెన్ ఈ 1640లోనే సెయింట్ జార్జ్ ఉంది కదా, ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనేది దాన్ని కట్టేశారంట మెడ్రాస్లో, సెయింట్ జార్జ్ ఇన్ మెడ్రాస్. సో ఇన్ 1639, ఓకే, అంత 1 ఇయర్ ముందే ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ మర్చెంట్ అండ్ అ మెంబర్ ఆఫ్ ది మచిలీపట్నం కౌన్సిల్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ అ ఫ్యాక్టరీ అట్ అర్మగావ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ చంద్రగిరి రూలర్ నుంచి ఆ రిప్రజెంటేటివ్. ఇప్పుడు 1640లో మెడ్రాస్ కట్టారన్నారు. అది ఎలా కట్టారంటే 1639లో ఫ్రాన్సిస్ డే అనే అతను ఒక బ్రిటిష్ మర్చెంట్ హీ obtained a permission from the ruler of Chandragiri, who was the then representative of the erstwhile Vijayanagara, the permission to build a fortified factory, ఒక fortified factory at Madras known as Fort St. George. కాబట్టి అతను తీసుకున్నాడు. సో 2 years later ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఎప్పుడు 1639లో తీసుకుంటే 2 years later 1641లో ఇట్ వాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ వాజ్ సూపర్సీడెడ్ మచిలీపట్నం. సో అంతకుముందు మచిలీపట్నం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండింది కదా ఈస్ట్ సైడ్, ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఫోర్ట్ సెయింట్ జార్జ్ హ్యాడ్ బికేమ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ సెటిల్మెంట్స్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్. ద కంపెనీ హ్యాడ్ టు ఫేస్ గ్రేట్ డిఫికల్టీస్ అట్ ద టైమ్ ఓవింగ్ టు ద వార్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద పార్లమెంట్ ఇన్ ఇంగ్లాండ్. అప్పుడు పార్లమెంట్ ఉండేదంట అప్పట్లోనే ఇంగ్లాండ్లో. అప్పుడు కింగ్కి పార్లమెంట్ మధ్య సో వార్ జరిగేది. సో దే వర్ ఫేస్డ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఇట్స్ పొజిషన్ ఇంప్రూవ్డ్ విత్ ద రీస్టోరేషన్ ఆఫ్ పీస్ in 1661 when Charles II granted the company a new charter. 1661లో a new charter was granted by Charles II. అంతకుముందు జేమ్స్ I, ఇప్పుడు Charles II to the company. ఓకే, by which it obtained the right to coin money. ఓకే, వీళ్ళు ఏం చేయొచ్చు, దే కెన్ కాయిన్ మనీ అనమాట, మనీ కాయిన్ చేయొచ్చు. ఆ తర్వాత దే కెన్ ఎరెక్ట్ ఫోర్టిఫికేషన్స్, they can exercise the jurisdiction over the English subjects residing in the east and to make peace over the war with non-Christian powers. ఓకే, వార్ చేసుకోవచ్చు, పీస్ చేసుకోవచ్చు విత్ non-Christian, గుర్తుపెట్టుకో non-Christian పవర్స్. ఒకటి కాయిన్స్ మింట్ చేసుకోమన్నారు, రైజ్ ఫోర్టిఫికేషన్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది ఇంగ్లీష్ సబ్జెక్ట్స్. ఇది చార్ల్స్ II వీళ్ళకి
61లో ఇచ్చిన చార్టర్లో చెప్పారనమాట. దెన్ ఆంగ్లో డచ్ హాస్టిలిటీస్ ఇన్ 1652 అండ్ 1654 డ్రూ ది ఇంగ్లీష్ అండ్ పోర్చుగీస్ క్లోజర్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. Okay, so accordingly the Portuguese possessions in the east were guaranteed by England against the Dutch. సో ఆంగ్లో డచ్ కొట్లాటల వల్ల ఇంగ్లీషు పోర్చుగీస్ ఫ్రెండ్స్ అయ్యారంట. సో పోర్చుగీస్కి వీళ్ళు హామీ ఇచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు మీ ఫోర్టిఫికేషన్స్ని మీ పొజిషన్స్ని మేము ఏమీ చెయ్యము అని. In 1668, the company acquired possessions of the island of Bombay from Charles II, who received it as a dowry at the time of his marriage with the Portuguese princess. Okay, 1668, very very important. Rasuna 1668, Bombay as a dowry for Charles II. ఓకే, చార్ల్స్ టూ అనే అతనికి డౌరీగా ఇచ్చారు పోర్చుగీస్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకున్నందుకు. ఓకే, క్యాథరిన్ ఆఫ్ బ్రగాన్జా అని పెళ్లి చేసుకున్నందుకు అది ఇచ్చారంట. ఓకే, సో ఆ తర్వాత బాంబే వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద కంపెనీ ఆన్ అన్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ £10. జస్ట్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ £10 ఇస్తే చాలు, అది బాంబే ఇచ్చేసారు. బాంబే గ్రాడ్యువలీ రోజ్ టు ప్రాస్పెరిటీ డ్యూరింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెయింట్ జార్జ్ ఆక్సెండెన్, okay, and Garland Ongirier and Sir John Child, and it became the headquarters of the Bombay Presidency by 1687. Okay, prior to Bombay, Surat was the headquarters on the west కదా. సో ఎలా మచిలీపట్నం నుంచి సెయింట్ పోర్ట్ జార్జ్ మెడ్రాస్ ఎలా ఫామ్ అయింది, ఆ తర్వాత సూరత్ నుంచి బాంబే ఎలా వచ్చింది 1668లో, 1640లో మెడ్రాస్, 1668లో బాంబే. ఓకే, సో దిస్ ఈస్ హౌ దే హ్యాడ్ slowly gained power in India. On the other hand, England, the growing prosperity of the East India Company under Charles II and James II caused jealousy to its enemies, and after 1688 the Whigs అనేవాళ్ళు with their influence they opposed the monopoly of trade for only the East India Company. The company had to encounter serious difficulties in England at that time. So a rival company was formed through the fresh charter in 1693. So అదెవరు, బై బ్రైబింగ్ ద మినిస్టర్స్, ఆ పార్లమెంట్లో ఉన్న మినిస్టర్స్ని బ్రైబ్ చేసి ఇంకొక కంపెనీ ఫామ్ చేశారు. సో జోసియా చైల్డ్, ది గవర్నర్ ఆఫ్ ది హీ వాస్ ద గవర్నర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆఫ్ సూరత్. హీ ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ ఫార్మింగ్ అ న్యూ కంపెనీ. సో వీడే కుమ్మక్కై చూడు, ఫ్యాక్టరీ ఆఫ్ సూరత్కు ఉన్న గవర్నరే జోసియా చైల్డ్. He played a crucial role in forming this new company. The newly emerged company deputed Sir William Norris as its ambassador to the court of Aurangzeb. ఔరంగజేబ్కి వచ్చిన అంబాసిడర్ ఎవరు? సర్ విలియం నోరిస్ టు ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్ to gain the trading privileges for itself. The new company, however, proved a failure, and under pressure from the crown and parliament, the two companies వీళ్ళిద్దరు క్రౌన్ అండ్ పార్లమెంట్ వీళ్ళిద్దరిని ఫోర్స్ చేయడం వల్ల సో ఆ రెండు కంపెనీస్ ఒకటైపోయాయి. దే అగ్రీ టు యునైట్ ఇన్ 1702. Okay, this actually came into effect in 1708. So after the arbitration of the Earl of Godolphin అనే అతను ఆర్బిట్రేట్ చేయడం వల్ల సో they were amalgamated under the title of the United Company of Merchants of England trading with the East Indies. United Company of Merchants of England trading with East Indies. The East Coast, the East India Company built many factories, and by 1651 ఇప్పుడే 1688 వరకు 1702 1708 వరకు వెళ్ళిపోయాం. సో మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇన్ 1651 ద ఫస్ట్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ బెంగాల్ ఇన్ హుగ్లీ. ఓకే, బెంగాల్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళు? మెడ్రాస్ తర్వాతే స్టార్ట్ చేశారు. 1651 ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ బెంగాల్ ఎక్కడది? హుగ్లీ దగ్గర ఫస్ట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఈస్ సెడ్ ఈవెన్ హియర్. సో సర్టెన్ ప్రివిలేజెస్ వర్ గ్రాంటెడ్ టు ద కంపెనీ బై ది నిషాన్స్ ఆఫ్ షా షుజా అనే అతను బట్ ద అక్కడ ఉన్న బెంగాల్ గవర్నర్ అనమాట. బట్ ద కంపెనీస్ ట్రేడ్ వాస్ అకేషనలీ అబ్స్ట్రక్టెడ్ బై ది లోకల్ కస్టమ్ ఆఫీసర్స్ హూ డిమాండెడ్ పేమెంట్ ఆఫ్ ది టోల్స్ పే చేయండి అని చెప్పారు వాళ్ళు.
సో టోల్స్ పే చేయమన్నప్పుడు అక్కడ బ్రిటిషర్స్కి దే వర్ అబ్స్ట్రక్టెడ్ బై ది లోకల్ కస్టమ్ ఆఫీసర్స్ హు డిమాండెడ్ పేమెంట్ ఆఫ్ ది టోల్స్. అప్పుడు ఉన్నవాడెవరు, షా సుజా. సో ద కంపెనీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్ అట్ హుగ్లీ ఆల్సో. సో ద మిషన్ ఆఫ్ విలియం హెడ్జెస్, ఫస్ట్ గవర్నర్ అండ్ ఏజెంట్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ బెంగాల్. విలియం హెడ్జెస్ అంట, విలియం హెడ్జెస్, అందరు విలియమ్సే. ఇన్ 1682 the mission of William Hedges to Shaista Khan, governor of Bengal at that time, proved of no avail. So far the company had confined itself to trade, but a change came over its policy in 1686 when Josiah Child, in the chusam kada, Josiah Child became the governor of the factory of Surat. He became the governor of factory of Surat. As the Mughal Empire was in a state of decline and the company was growing ambitiously politically in nature and began to plan to end the Mughal and the Maratha tyranny forever. So ఈ జోసియా చైల్డ్ ఏమో ప్లాన్ చేశాడంట టు ఎండ్ ది మరాఠా అండ్ మొఘల్ రూల్ ఫర్ ఎవర్. సో దిస్ యాటిట్యూడ్ బ్రాట్ ద కంపెనీ ఇంటూ కాన్ఫ్లిక్ట్ విత్ ది మొఘల్ ఎంపైర్తో కాన్ఫ్లిక్ట్కి వచ్చారు. ఔరంగజేబ్ ఇష్యూడ్ డిగ్రీ ఆఫ్ ఎక్సాస్పరేషన్ అగెయిన్స్ట్ ద ఫారిన్ ట్రేడర్స్ అండ్ హీ డిక్లేర్డ్ అ వార్ అపాన్ దెమ్ అండ్ హీ సీజ్ ది ఫ్యాక్టరీస్. సో ఇది ఔరంగజేబ్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఓకే, ఔరంగజేబ్ ఉన్నప్పుడు జరుగుతుంది 1686లో, ఎందుకంటే 1707 వరకు ఔరంగజేబ్ ఉన్నాడు. సో వీళ్ళు ఆ తర్వాత ఈ కంపెనీస్ రెండు యునైట్ అయ్యాయి. అప్పుడే వీళ్ళు జోసియా చైల్డ్ ఉన్నప్పుడే సూరత్ దగ్గర యూరోపియన్స్ని మొఘల్స్ని మట్టు పెడతాం అనుకుంటే ఔరంగజేబ్ మీరే ఎగ్జాస్పరేట్ అవ్వండి ఇక్కడ నుంచి, డిగ్రీ ఆఫ్ ఎగ్జాస్పరేషన్ అగేన్స్ట్ ద ఫారిన్ రూలర్స్ అండ్ హీ డిక్లేర్డ్ అ వార్ అపాన్ ద ఫారిన్ రూలర్స్ అండ్ హీ సీజ్డ్ దేర్ ఫ్యాక్టరీస్ అట్ పాట్నా, బీహార్, కాసిం బజార్, మసూలీపట్నం అండ్ విశాఖపట్నం, మసూలీపట్నం, కాసిం బజార్ అండ్ పాట్నా అన్ని సీజ్ చేశాడు ఫ్యాక్టరీస్. వార్ ఈవెన్ బిగాన్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆల్సో. ద ఫ్యాక్టరీ ఆఫ్ సూరత్ వాస్ క్యాప్చర్డ్. It was captured by Aurangzeb and he issued a farman that English should not be turned out of his dominions. English should be sent out of his dominions. మొఘల్ ఎంపైర్ నుంచి బయట పంపించండి. అట్లా ద కంపెనీ సాట్ ఫర్గివ్నెస్, క్షమించండి అని ఎంపరర్ని అడిగి దే వాంటెడ్ టు మేక్ పీస్ అండ్ దే మేడ్ పీస్ ఇన్ 1690. ఫైనలీ 1690తో ఆగింది. ఆ తర్వాతే దే స్టార్టెడ్ అ ఫ్యాక్టరీ ఇన్ అంత లోపల బాంబే, మెడ్రాస్ అండ్ ఇవన్నీ బెంగాల్ అన్నీ ఫామ్ చేసేసారు. ద మొఘల్స్ ఎక్స్ట్రాక్టెడ్ 17,000 pounds as indemnity and they want the company to behave properly in future. So Job Chernuk was allowed to return to Bengal as an agent where he established one of the greatest cities in the world, that is Calcutta. One of the greatest cities in the world, Calcutta. ఎవరు తను ఎస్టాబ్లిష్ చేసింది, జాబ్ చర్నూక్ క్యాల్కటాని ఎస్టాబ్లిష్ చేశాడు. ద రెబెలియన్స్ ఆఫ్ శోభా సింగ్, who is a jamindar in the district of Burdwan, gave an opportunity to the English to fortify their settlements at Sutanati. సో ఆ సుతనాతి అనే ప్లేస్లో మీరు ఫోర్టిఫికేషన్ చేసుకోండి అని చెప్పాడు. ఓకే, సో 1696 and 2 years later in 1698 the English obtained from Subedar Asim Us Khan the zamindari of the villages of మూడు villages Sutanati, Kalikata and Govindpur on a payment of rupees 1200 on a payment of rupees 1200. And then the fortification of the settlement was called as Fort William. West Bengal, Fort William. St. George Fort St. George was in Bombay. Fort William వచ్చేసి in Calcutta, and it became the headquarters of the Bengal presidency in the later days. Job Chernuk. Sir Charles Eyre was the first president of the Bengal presidency. Sir Charles Eyre. After the death of Aurangzeb, the company had conflict again with the governor of Bengal, which did not allow it to carry on duty-free trade. So in 1715 the company received fresh privileges from John Sherman through the help of William Hamilton, an English surgeon. Okay, John Sherman, విలియం హామిల్టన్ అనే అతను, మళ్ళీ విలియమే చూడు, ఇతనేమో డాక్టర్ అంట, సర్జన్, హూ హ్యాడ్ క్యూర్ ది ఎంపరర్ ఫరూక్ సియార్. అక్కడి నుంచి వచ్చింది ఆ ఫరూక్ సియర్ సర్మన్సీ. దిస్ విలియం హామిల్టన్ అనే డాక్టర్ హీ క్యూర్డ్ ఫరూక్ సియర్ ఆఫ్ అ డేంజరస్ ఇల్నెస్. సో ఫరూక్ సియర్ కన్ఫర్మ్డ్ సమ్ ట్రేడ్ ప్రివిలేజెస్ గ్రాంటెడ్ బై ది ఎర్లీ సుబేదార్స్ ఆఫ్ ది బెంగాల్, బిసైడ్స్ అకార్డింగ్ పర్మిషన్ టు ద కంపెనీ టు రెంట్ అడిషనల్ టెరిటరీ
అరౌండ్ క్యాల్కటా చుట్టూ ఉన్న అడిషనల్ టెరిటరీస్ని కూడా మీరు యూ కెన్ రెంట్ పర్మిషన్ టు రెంట్ ది అడిషనల్ టెరిటరీ అరౌండ్ క్యాల్కటా. దిస్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ company in India. By now the English started realizing the weaknesses of Mughals. Mughal Emperor Farooq Sir also granted 3 famous farmans, very very important, 3 famous farmans addressed to the officials in the Bengal, to the officials in Bengal, Hyderabad and Gujarat. Bengal, Hyderabad and Gujarat. The farmans gave the company many valuable privileges. In Bengal, in Bengal, it exempted the company from import and export duties and also additional customs duties, excepting the annual payment of 3000 rupees. ఓకే, యాన్యువల్ పేమెంట్ ఇవ్వడం తప్ప ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీస్ ఇవేమీ అవసరం లేదని చెప్పారు. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ద కంపెనీ వాస్ అలౌడ్ టు రెంట్ అడిషనల్ ల్యాండ్స్ అరౌండ్ క్యాల్కటా. థర్డ్ పాయింట్ వచ్చి ద హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ ద కంపెనీస్ ఓల్డ్ ప్రివిలేజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యూటీస్. అప్పుడు ఆ గోల్కొండ ఇచ్చిన అతను ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యూటీస్ ఆన్ పేమెంట్ ఆన్ డ్యూటీస్ ఇన్ ట్రేడ్ వాస్ రిటైన్ అండ్ ఇట్ హ్యాడ్ టు పే ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ రెంట్ ఫర్ మెడ్రాస్లో యూస్ చేసుకున్న దానికి ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ రెంట్ ఫర్ మెడ్రాస్. అండ్ ఫోర్త్ వన్ అట్ సూరత్ ద కంపెనీ వాస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఫర్ లెవియింగ్ ఆల్ ద డ్యూటీస్ ఫర్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో అన్ని చోట్ల అదే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దగ్గర డ్యూటీస్ పే చేసే పర్ల. బెంగాల్, హైదరాబాద్ అండ్ మెడ్రాస్ ఈ 3 ప్లేసెస్లో. హైదరాబాద్లో కూడా డ్యూటీస్ లేదు, బెంగాల్లో డ్యూటీస్ లేదు, సూరత్లో డ్యూటీస్ లేదు. అండ్ రెంటెడ్ ల్యాండ్స్ని ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పారు. ఓకే, ఇన్ అ లిeu ఆఫ్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 10,000 అండ్ ద కాయిన్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాయిన్స్ ఆఫ్ ద కంపెనీ minted at Bombay were to have the same currency value throughout the Mughal Empire. This was very very important. Thus the British maintained diplomatic relations with the native powers and were carrying a profitable trade. Okay, and they were profitable trade. They had established powerful factories and trading centers in all the important places all along the coast of India, and they were organized under the 3 presidencies of Bombay, Fort St. George and Fort William. In Bengal, Murshid Quli Khan was the able governor who tried to control the company in various ways and place it on the same footing as the other traders. But from a small beginning, the company passed through many years of prosperity, adversity, and finally it became in the middle of the 18th century, it became strong enough to challenge the attempts of the French and other powers for the domination in India. So first ఉన్నతను ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. ఓకే, ద ఫ్రెంచ్ ఇది బ్రిటిష్ గురించి అనమాట. ముర్షిద్ కులీ ఖాన్ ట్రై చేసిన వాళ్ళు అప్పటికి మిడ్ ఆఫ్ 18th century దే had become very strong. Then the French arrival in India. Last to arrive on the Indian soil for trade was the French. Following the examples of other European countries, France organized companies to trade with the East Indies. The French appeared long after the English arrival on the eastern Indian coast, but they had a desire for the eastern trade since the early days of the 16th century. So 1500s లోనే, that is 16th century నుంచే they had a desire to trade with the East Indies. Their earlier attempts were foiled largely due to the opposition of the Dutch వాళ్ళు ఇక్కడ కూడా opposition of the Dutch వల్ల రాలేకపోయారు, who were determined to maintain their monopoly of trade over the East Indies. Then Cardinal Richelieu, one of the ablest ministers of France, who did much to enhance the French influence in Europe, realized the importance of trade for the development of his country. ఓకే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రేడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిస్ కంట్రీ. చేస్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, మన కంట్రీ పెరుగుతుంది. ఇక్కడ చూడు, ఇంగ్లాండ్ అక్కడి నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ ఇక్కడ పెట్టి ఎంత ఎదిగిపోయింది అలా. సో అండర్ హిస్ గైడెన్స్ ఇన్ 1642 permission was granted to sail to Madagascar and the neighboring islands to establish the colonies and the trade, to establish colonies and trade there. And in the same year, this Richelieu he established 3 companies, but they failed after some time owing to official and ecclesiastical interference. Official interference, ఎవరో ఇంటర్ఫియరెన్స్ వల్ల ఫెయిల్ అయిందంట. During the reign of Louis XIV, his famous minister Colbert, అంతకుముందు రిచ్లు, నెక్స్ట్ Colbert found another company in 1664, okay, strengthening the crown, okay, with the 3 objects. Colbert కంపెనీ పెట్టాడు 1664లో, 1664 with 3 objectives అంట అతనివి. 3 objectives ఏమంటే, 1 establishing political power, 2 strengthening the crown,
ఓకే. థర్డ్ వన్ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇది మటుకు వదలరే వీళ్ళు. కాల్బర్ట్ అంట అతని పేరు. ఒకటేమో స్ట్రెంథనింగ్ ద క్రౌన్, ఎస్టాబ్లిషింగ్ అ పొలిటికల్ పవర్ and spread of Christianity. So Colbert had a genuine desire to help his country's economic development through the maritime trade, and France owed him the foundation of the Compagnie des Indes Orientales. సో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు, ఇంకేం లేదమ్మా. ఓకే. Then in 1667 an expedition was sent under Francois Caron. ఇందాకున్న అతని పేరు వచ్చి కాల్బర్ట్, ఇతను వచ్చి ఫ్రాంకాయిస్తో ఒక ఎక్స్పెడిషన్ పంపించారు. హు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా అట్ సూరత్. ఈవెన్ బ్రిటిష్ సెట్ అప్ దర్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ సూరత్. ఈవెన్ ఫ్రెంచ్ సెట్ అప్ దర్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ సూరత్ ఇన్ 1667. In 1669 ద మర్కారా ఇంతకుముందే ఫ్రాంకోయిస్, ఇప్పుడు మర్కారా ఎస్టాబ్లిష్డ్ అనదర్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీ ఇన్ మచిలీపట్నం. సేమ్ వాళ్ళలాగే ఫస్ట్ సూరత్లో పెట్టారు, మళ్ళీ మచిలీపట్నంలో పెట్టారు. ఓకే. కానీ అక్కడేమో ఆగ్రా, అహ్మద్ నగర్, సూరత్ అండ్ బ్రోచ్లో పెట్టేశారు ఫ్యాక్టరీస్. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్కి వచ్చారు. వీళ్ళేమో మర్కారా అనే అతను వచ్చి ఈస్ట్ సైడ్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీ మచిలీపట్నం, సెక్యూరింగ్ అ పేటెంట్ ఫ్రమ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. ఇక్కడ కూడా సుల్తాన్ ఆఫ్ గోల్కొండ నుంచే తీసుకున్నారు. ఓకే. దెన్ ఇన్ 1672లో ఇంకొక అతను వచ్చాడు, డి లా హయ్యే అని అతను. అతను ఏం చేశాడు, సెంట్ తోమే ఉంది కదా ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ శాంతోమ్, అది ఫోర్ట్ సెయింట్ జార్జ్, అది శాంతోమే అనే ప్లేస్ ఉంది కదా మెడ్రాస్లో, అక్కడ దే ఆక్యుపై చేసుకున్నారంట దాన్ని. సెయింట్ తోమే నియర్ మెడ్రాస్, విచ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ హ్యాడ్ ఆక్యుపైడ్ ఫ్రమ్ ది పోర్చుగీస్ 10 years ago. మీన్వైల్ ఇన్ 1673 మళ్ళీ ఫ్రాంకాయిస్ మార్టిన్, ఈ పైన ఉన్నాడు అతను ఎవరు, అతను ఫ్రాంకాయిస్ క్యారాన్. మళ్ళీ ఫ్రాంకాయిస్ మార్టిన్, who was the director of the Masulipatam factory, he obtained from the Sher Khan Lodi, who was the governor of Valikondapuram, a site for the factory. ఓకే. ఆ షేర్ ఖాన్ లోడీ దగ్గర నుంచి, హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ వలికొండ, ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాడంట. ఫ్యాక్టరీ కట్టడానికి ఒక ప్లేస్ 1673లో. దస్ ఇన్ ద మోడెస్ట్ ఫార్మ్ బిగాన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది హిస్టారిక్ సెటిల్మెంట్ ఆఫ్ ది పాండిచ్చేరి. ఎవరు ఇంపార్టెంట్, ఫ్రాంకాయిస్ మార్టిన్. హీ టుక్ సైట్ ఫ్రమ్ షేర్ ఖాన్ లోడీ, గవర్నర్ ఆఫ్ వలికొండాపురం, for the setting up a factory, and this laid the foundation for the historical settlement of Pondicherry. So after taking charge of Pondicherry in 1674, ఎప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళు పాండిచ్చేరిని, 1674. బాగా గుర్తుపెట్టుకోవాలి, 1674 పాండిచ్చేరిని స్టార్ట్ చేశారు. ఓకే. ఫ్రాంకోయిస్ మార్టిన్ డెవలప్డ్ it as a place of importance amidst many hurdles and difficulties. Thus Pondicherry had started in 1674, and this became the capital of the French settlements in India in latter days to come. So the Dutch occupied Pondicherry in 1693. 1673లో స్టార్ట్ చేస్తే 1693లో Dutch occupied the Pondicherry with the help of Sultan of Golconda, but was restored by the French with the Treaty of Ryswick. మళ్ళీ డచ్ ఆక్యుపై చేసుకున్న పాండిచ్చేరిని బ్యాక్ ఇచ్చేశారు. ఓకే. సో దట్ వాస్ కన్క్లూడెడ్ ఇన్ 1697. After that, so under Francois Martin able guidance, Pondicherry grew in prosperity and it became the most important settlement of French in India. So the French company suffered a great reverses during the European wars which took place between Holland and France. ఓకే. ఆస్ట్రియన్ వార్స్ ఆఫ్ సక్సెషన్. ఓకే. ఇక్కడ ఏమంటే హాలాండ్ అంటే డచ్ అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగిన వార్స్లో వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో ది అవుట్బ్రేక్ ఆఫ్ ది వార్ ఇన్ యూరప్ బిట్వీన్ ద ఫ్రెంచ్ అండ్ ద డచ్ హ్యాడ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద ఫ్రెంచ్ పొజిషన్ ఇన్ ఇండియా. దేర్ వాస్ అన్ unfavorable turn in the position of French in India after the War of Spanish Succession had broke out. First time War of Spanish Succession. So they had to abandon on their Spain వేరు, ఓకే, ఫ్రెంచ్ వేరు, డచ్ వేరు. సో డచ్, హోలాండ్, ఫ్రాన్స్, హోలాండ్, దట్ ఈస్ ఫ్రెంచ్ అండ్ డచ్ వేర్ ఫైటింగ్.
ఓకే. ఇది ఎప్పుడు బ్యాడ్ అయిందంటే వార్ ఆఫ్ స్పానిష్ సక్సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకా బ్యాడ్ అయిందంట. దే హ్యాడ్ టు అబాండన్ దేర్ ఫ్యాక్టరీస్. ఫ్రెంచ్ హ్యాడ్ టు అబాండన్ దేర్ ఫ్యాక్టరీస్ అట్ సూరత్, ఫస్ట్ ఫ్యాక్టరీ, సెకండ్ ఫ్యాక్టరీ మసూలీపట్నం, and the Bantam by the beginning of the 18th century. Further deterioration came after the death of Francois Martin in 1706. Okay, the French company was in a bad shape until its reorganization again in 1720. మళ్ళీ 1720లో దాన్ని మంచిగా రీఆర్గనైజ్ చేశారంట. అండర్ ద టూ wise and energetic governors, that is Lenoir and Dumas. Okay, then the French occupied Mauritius and Masulipatam on the right, Calicut అండ్ మాహే, యానాం, మై పీకే అంటాం కదా. సో మాహే, యానాం, పాండిచ్చేరి అండ్ కరైకల్. ఓకే, సో మసూలీపట్నం, Calicut, Mahe and Yanam in the next 2 years. So Dumas saw chaotic political conditions of the Deccan and he interfered in the internal matters of the Tanjore States War of Succession. తాంజూర్ స్టేట్స్ వార్ ఆఫ్ సక్సెషన్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే డుమాస్. అండ్ దస్ టుక్ పొజిషన్ ఆఫ్ ది కరైకల్. ఇప్పుడు వచ్చింది చూసారా, ఇప్పుడు కరైకల్ అలా వచ్చింది. తాంజూర్లో వాళ్ళ దీంతో ఇంటర్ఫియర్ అయ్యి అప్పుడు కరైకల్. దే హ్యాడ్ ఓన్లీ కమర్షియల్ ఆబ్జెక్టివ్స్ బై దెన్. పొలిటికల్ మోటివ్స్ అపియర్డ్ ఓన్లీ ఇన్ 1740. 1740లో ఓకే, మళ్ళీ రీఆర్గనైజ్ అయింది 1720లో. ఓకే, ఫ్రెంచ్ కంపెనీ మళ్ళీ 1740లో ఓకే విత్ డ్యూప్లెక్స్ aiming to establish a French empire in India by undertaking a career of conquest and political adventure. అప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ డ్యూప్లెక్స్. ఓకే, సో దెన్ Dupleix became the governor of Pondicherry in 1742. 1742లో he became the governor general. French could not achieve the striking success in commerce because of the superior British enterprise and influence in India. సో బ్రిటిషర్స్కి సుపీరియర్ ఎంటర్ప్రైజ్ ఉండడం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ కమర్షియల్ ప్రాఫిట్స్ పొందలేకపోయారు. టు రియలైజ్ ఇట్స్ అంబిషన్, ఫ్రెంచ్ fought 3 Carnatic wars only to get defeated, and finally French ambitions were dashed to ground by 1760. 1760 అయ్యే లోపల వీళ్ళు మొత్తం ఓడిపోయారంట. సో విదిన్ ది ఎండ్ ఆఫ్ ది కర్ణాటిక్ వార్, సో ఫ్రెంచ్ డిఫీట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ Vandivash. ఎండ్ ఆఫ్ కర్ణాటిక్ వార్స్ వచ్చి 1760. Then Battle of Vandivash, it sealed the fate of the French forever in India. Then Anglo-French rivalry and the Carnatic wars అనేది చూద్దాం. The situation on the eve of Anglo-French struggle presented various aspects. So this was the time that witnessed growth of English factories. Okay, growth of English factories, growing disintegration of the Mughal empire and overrunning of many parts of the India by the Marathas. Okaremo Mughal empire deterioration, rise of Marathas, growing English factories in influence, and coping them all, the invasions of the Nadir Shah and Ahmad Shah Abdali. సో సిచ్యువేషన్ అనేది ఇట్ వాస్ వెరీ మచ్ వర్స్ అనమాట. ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ద నవాబ్స్ ఆఫ్ బెంగాల్ అండ్ ద కర్ణాటిక్, నవాబ్స్ ఆఫ్ బెంగాల్ అండ్ కర్ణాటిక్ అంటే ఇప్పుడున్న కర్ణాటక, విత్ హూమ్ ద ఇంగ్లీష్ హ్యాడ్ మోస్ట్లీ టు డీల్, అండ్ ద నవాబ్ నిజాం ఆఫ్ ది హైదరాబాద్ వర్ ఫ్రెండ్లీ టు ది యూరోపియన్ ట్రేడర్స్ ఇన్ దేర్ డొమినియన్స్ అండ్ ఫౌండ్ దెమ్ యూస్ఫుల్ ఫర్ సప్లయింగ్ దెమ్ విత్ ది ఆర్మ్స్. సో వీళ్ళందరూ బెంగాల్ రూలర్స్, కర్ణాటిక్ రూలర్స్, నిజాం ఆఫ్ హైదరాబాద్, ఆల్ దీస్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ది యూరోపియన్ ట్రేడర్స్ బికాస్ they were supplying them with arms and with the customs revenue. వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటుంటే వాళ్ళు కస్టమ్స్ రెవెన్యూ వస్తుంది కాబట్టి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇన్ మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ది 18th century, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ వేర్ ఆన్ ది ఆపోజిట్ హ్యాండ్. అక్కడ యూరోప్లో జరిగే కాన్ఫ్లిక్ట్స్లో కూడా దిస్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వేర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్స్. ఓకే, అండ్ ఫర్ దిస్ ఇండియా హ్యాడ్ బికమ్ అ ప్లాట్ఫామ్ టు డెమాన్స్ట్రేట్ దేర్ స్ట్రెంగ్త్. So the first Carnatic War, because it was an extension of the Anglo-French struggle in Europe because of the Austrian War of Succession. Okay, it broke out in March 1740. 1760కి ఇలా అయిపోయారు, 1740లో బ్రోక్ అయింది. హాస్టిలిటీస్ ఇన్ ఇండియా బ్రోక్ ఇన్ 1746. సో 1746లో వచ్చింది, వెన్ ద ఇంగ్లీష్ నేవీ హ్యాడ్ క్యాప్చర్డ్ సమ్ ద ఫ్రెంచ్ షిప్స్. సో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అట్ ద పాండిచ్చేరి వాస్ డ్యూప్లెక్స్. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ అప్పుడు హూ వాజ్ ద గవర్నర్ జనరల్? హీ వాజ్ డ్యూప్లెక్స్ ఉన్నాడు. ఓకే, హీ ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అట్ పాండిచ్చేరి వాజ్ డ్యూప్లెక్స్ అట్ దట్ టైమ్. విత్ ద ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ మారిషస్
వీళ్ళిద్దరూ దే అటాక్ ది కొరమాండల్ కోస్ట్ అండ్ దే క్యాప్చర్డ్ మెడ్రాస్ బై both by sea and by land. Dupleix and Governor General of Mauritius, La Bodonias, they captured the Coromandel coast and they captured Madras by sea and land. Anwaruddin, the Nawab of Carnatic, as overlord of the land, ordered the French and English companies to maintain peace. సో ఇతను అన్వరుద్దీన్ నెక్స్ట్ వీడు కూడా సీన్లోకి వస్తాడు. అన్వరుద్దీన్ he asked them to maintain peace. On the request of British, Anwaruddin sent an army of 10,000 Indian soldiers, 10,000 soldiers against French, but a small French army consisting of 230 Europeans and 700 Indian soldiers under Captain Paradise defeated the Nawab's army in the Battle of San Thome on the banks of river Adayar. So river Adayar ఎక్కడ ఉంది? San Thome దగ్గర ఉంది. సెంట్ థోమే ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అడయార్. అక్కడ డిఫీట్ చేసేసింది. సో వీళ్ళు ఎంతమంది? 10,000 మంది నవాబ్ ఆర్మీ, వీళ్ళు జస్ట్ 1000 మంది. సో 1000 ఇంటూ 10,000. సో అలా ఫ్రెంచ్ వాళ్ళు డిఫీట్ చేసేసారు అండర్ డ్యూప్లెక్స్. సో ద విక్టరీ ఆఫ్ ఫ్రెంచ్ డెమాన్స్ట్రేటెడ్ ద superiority of disciplined Europeans. The first Carnatic War ended with the Treaty of Aix-la-Chapelle. Carnatic Wars, APP, Aix-la-Chapelle, Pondicherry and Paris. According to this treaty, Madras was handed over to the first danto Austrian succession wars. Madras was captured by French, and with the Treaty of Aix-la-Chapelle, Madras was handed over back to the English on the basis of maintaining the status quo that existed before the outbreak of the hostilities. And then Second Carnatic War in 1740 and 54. The First Carnatic War was nipped the పొలిటికల్ అంబిషన్. అప్పుడు వాడికి కొంచెం ట్వీక్ చేసిందంట, పొలిటికల్ అంబిషన్ ఆఫ్ డ్యూప్లెక్స్ని ట్వీక్ చేసింది అండ్ హిస్ డిస్గస్ట్. సో మద్రాస్ టు హిస్ డిస్గస్ట్ మద్రాస్ టు వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద బ్రిటిష్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది 1748 treaty. Treaty of Aix-la-Chapelle. Weaknesses of local rulers encouraged him to participate in the internal dynastic disputes and thereby to neutralize English on the Indian soil. Opportunity came with the war of succession to the thrones of Hyderabad and Carnatic. అప్పుడు వీళ్ళే కదా ఉన్నారు, హైదరాబాద్ అండ్ కర్ణాటిక్ వార్ ఆఫ్ సక్సెషన్స్ అంట. సో దెన్ ఫ్రెంచ్ సపోర్ట్ టు ముజాఫర్ జంగ్. ఫ్రెంచ్ వచ్చి ముజాఫర్ జంగ్ అండ్ చందా సాహిబ్కి సపోర్ట్ చేశారు ఇన్ కర్ణాటక అండ్ కర్ణాటిక్ ఇన్ హైదరాబాద్ అండ్ కర్ణాటిక్ రెస్పెక్టివ్లీ. ముజాఫర్ జంగ్ అండ్ చందా సాహిబ్కి ఫ్రెంచ్ సపోర్ట్ చేశారు. ఇంగ్లీష్ వచ్చి నాజీర్ జంగ్ అండ్ అన్వరుద్దీన్కి సపోర్ట్ చేశారు. అండ్ లేటర్ హిస్ సన్ మొహమ్మద్ అలీ. అన్వరుద్దీన్ పాపం ఇంగ్లీష్కి ట్రూప్స్ పంపించాడు కదా, అండ్ ఆ తర్వాత అతని కొడుకు మొహమ్మద్ అలీకి సపోర్ట్ చేశారు ఇన్ ద కర్ణాటిక్ region. Initially, French succeeded in both the states, in defeating and murdering their opponents and placing their supporters on the throne. అంటే ముజాఫర్ జంగ్, చందా సాహెబ్ థ్రోన్ మీద ఉన్నారు. లేటర్ బ్రిటిష్ చేంజ్డ్ ద టైడ్ టు దేర్ ఫేవర్ బై క్యాప్చరింగ్ ఆర్కాట్ని క్యాప్చర్ చేసుకునింది అండర్ రాబర్ట్ క్లైవ్. వచ్చేసాడమ్మా వీడు సీన్లోకి. సెకండ్ కర్ణాటిక్ వార్స్కి వీడు సీన్లోకి వచ్చేసాడు. రాబర్ట్ క్లైవ్ హ్యాస్ కమ్ టు సీన్. సో ఆర్కాట్ని క్యాప్చర్ చేసుకున్నాడంటే రాబర్ట్ క్లైవ్. అండ్ సక్సెసివ్ డిఫీట్స్ ఆఫ్ ద ఫ్రెంచ్. ఆ తర్వాత ఇంగ్లీష్ క్యాప్చర్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ చందా సాహెబ్ అండ్ దే ప్లేస్డ్ మొహమ్మద్ అలీ హూ ఆన్ ద థ్రోన్ ఆఫ్ కర్ణాటిక్. సో డ్యూప్లెక్స్ మేడ్ ఫ్యూటైల్ ఎఫర్ట్స్ టు రివర్స్ ద ట్రెండ్ అండ్ హీ అపాయింటెడ్ బుస్సీ ఉన్నాడు కదా యాజ్ హిస్ ఏజెంట్ టు రీటైన్ ది ఎక్కడ బుస్సీని ఎక్కడ అపాయింట్ చేశాడు? హైదరాబాద్లో అపాయింట్ చేశాడు టు రీటైన్ దేర్ పొజిషన్ ఫర్ అక్కడ ముజాఫర్ జంగ్ని అపాయింట్ చేస్తున్నారు కదా. సో హైదరాబాద్లో బుస్సీని అపాయింట్ చేశాడంటే డ్యూప్లెక్స్ యాజ్ దేర్ ఫ్రెంచ్ రీజెంట్. సో ఇన్ దిస్ స్ట్రగుల్ ఆఫ్ డామినేషన్ ఇంగ్లీష్ అచీవ్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది ఫ్రెంచ్. సో ఇక్కడ కూడా దెన్ థర్డ్ కర్ణాటిక్ వార్ ఇన్ సౌత్ ఇండియా వాజ్ ఆల్సో an extension to the English and the French conflict in the Europe. Like first Carnatic War, this war was also an echo of hostilities in Europe. English defeated సిరాజుద్దౌలా and they captured Bengal. సో అప్పటికే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయిపోయింది, ప్లాసీ అయిపోయింది. సిరాజుద్దౌలా డిఫీట్ చేసేసారు 1764. ఇన్ 1564 కాదు, ఇన్ 1757 దే డిఫీటెడ్ సిరాజుద్దౌలా అండ్ క్యాప్చర్డ్ బెంగాల్. Conquest of Bengal placed immense wealth at the disposal of English.
Meanwhile, in 1758, 1 year తర్వాత Count de Lally, he reached India on behalf of the French government. Lally committed mistake by recalling Bussin వెనక్కి వచ్చేమాట by recalling Bussi from Hyderabad, and this gave an opportunity for the English Navy under Pocock to defeat the French fleet under ఫ్రెంచ్ ఫ్లీట్ని డిఫీట్ చేశారంట. సో కౌంట్ డి లాలీ వచ్చాడు అక్కడి నుంచి. లాలీ వచ్చి ఫ్రాన్స్ నుంచి బుస్సీని ఇంకా నువ్వు చాలా బ్యాక్ వచ్చే హైదరాబాద్ నుంచి మనకి ఇది అవసరం లేదంటే బ్రిటిషర్స్ మళ్ళీ వీళ్ళని ఇదేంటి బ్రిటిషర్స్ వీళ్ళని డిఫీట్ చేశారంట ఫ్రెంచ్ వాళ్ళని. సో ఇన్ డెసిసివ్ బ్యాటిల్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ ఇన్ 1760, గుర్తుపెట్టుకో లాస్ట్ 1760 ఫ్రెంచ్. Okay, English under General General Ayercourt defeated French under Count de Lally, and Bussy was taken as prisoner. Here you have to state the name of the treaty which ended this and its terms clearly. Replacement of French by the English as the Nizam's protectors and surround of the ఇక్కడేమో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఇది. కౌంట్ డి లాలీ ఒక పక్క, ఆయర్ కూట్ ఒక పక్క బుస్సిన్ ప్రిజనర్గా తీసుకున్నారు. రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్ బై ద ఇంగ్లీష్ యాజ్ నిజామ్స్ ప్రొటెక్టర్స్. ఓకే, ఇంతకుముందు ప్రొటెక్టర్స్ ఆఫ్ నిజాం ఎవరున్నారు? వీడు బుస్సీ ఉన్నాడు కదా, వాడిని ప్రిజనర్గా తీసేసుకొని ఇప్పుడు నిజాం యొక్క ప్రొటెక్టర్ ఎవరు? బ్రిటిష్ రీజెంట్స్ని పెట్టేశారంట. అండ్ సరెండర్ ఆఫ్ పాండిచేరి టు ద ఇంగ్లీష్ ఇన్ 1761 అండ్ లాస్ ఆఫ్ ఆల్ ద సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా బై ద ఫ్రెంచ్ gave a staggering blow to the French hopes to dominate India politically. Finally, conclusion with the Treaty of Paris in 1763 restored the French settlements in India. 1761లో పాండిచేరిని కూడా తీసేసుకున్నారు. 1 year తర్వాత మళ్ళీ 1763 ట్రీటీ ఆఫ్ ప్యారిస్ దే గేవ్ ఇట్ బ్యాక్. ఆల్ ద ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ వర్ రిటర్న్ టు ఇండియా అండ్ ఓన్లీ మీ పనులు మీరు చేసుకొని మా పనులు దూరకని చెప్పి మరి ఇచ్చారు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అలీవర్దీ ఖాన్ ఇన్ 1756, his grandson Siraj-ud-Dawla Alivardi Khan just 1 year, his grandson Siraj-ud-Dawla succeeded the throne. The new Nawab, besides facing rival claimants claiming through the throne, had also apprehensions about the designs. He had apprehension. పాపం రైవల్స్ గురించి భయపడుతున్నారు. he had apprehensions about the English also. Citing the examples of Anglo-French struggle, English began to strengthen Fort William and fortified it with mounted guns on the walls of the fort. So besides this, the British gave offense to Siraj-ud-Dawla by indirectly lending support to the claims of Ghaziti Begum of Dhaka, along with giving asylum to political offender. కృష్ణదాస్ ఎవరు ఉంటారు, అతను పొలిటికల్ అఫెండర్కి అసైలం ఇచ్చాడు. గసీతి బేగం ఆఫ్ ఢాకాకి సపోర్ట్ ఇచ్చారంటే ఇతన్ని కాదని. ఫోర్ట్ విలియంని తన పర్మిషన్, సిరాజుద్దౌలా పర్మిషన్ లేకుండా ఫోర్టిఫై చేసి అక్కడ గన్స్ పెట్టారు. సో దీంతో సిరాజుద్దౌలా కోపం వచ్చింది. సో ఇంగ్లీష్ ఈవెన్ మిస్ఇంటర్ప్రిటెడ్ ద మొఘల్ ఫర్మాన్ ఆర్డర్ ఇన్ 1717. ఫరూక్ సియర్ ఇచ్చిన ఫర్మాన్స్ ఉన్నాయి కదా 1717లో ఇచ్చింది, అండ్ మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని ఆ ఫర్మాన్స్ని ఫర్దర్ మిస్యూజ్ ఆఫ్ ది దస్తక్స్ అంటే ఫ్రీ పాసెస్. ఓకే, మొఘల్ ఫర్మాన్స్ దస్తక్ అంటే ఫ్రీ పాసెస్. They aggravated the gap between the Nawab of Bengal and the English. The young Nawab Siraj-ud-Dawla made repeated pleading to give up with such type of activities, but of no use. So finding his authority flouted in his own dominion, Siraj-ud-Dawla, he launched an offensive against English. అతనికి ఇది లేదు, రెస్పెక్ట్ లేదని. దో ఇన్ఎక్స్పీరియన్స్డ్ అండ్ హేస్టీ, ద న్యూ నవాబ్ వాంటెడ్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ వాజ్ డన్ బై హిస్ ప్రెడిసెసర్స్. రెస్ట్రిక్షన్స్ పెట్టాలి బ్రిటిషర్స్ పైన అని అనుకున్నాడంట. సో హీ అటాక్డ్ క్యాల్కటా వెన్ ద నవాబ్ హీ క్యాప్చర్డ్ క్యాల్కటాను అటాక్ చేశాడు సిరాజుద్దౌలా. హీ క్యాప్చర్డ్ ది అవుట్ పోస్ట్ ఇన్ and the governor and the commandment deserted the fort. While governor commandment deserted the fort, and Nawab captured 146 prisoners ని క్యాప్చర్ చేసుకొని, including some women and children, and the prisoners were shut up in a night in a small room in the fort that was not even 20 square feet. So of this 146లో 123 only survived. మిగతా వాళ్ళు 123 చనిపోయారు the next morning. This was called as the Black Hole tragedy.
ఓకే. బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ ద రెస్ట్ హ్యాడ్ గాట్ ఓకే. ఇదంతా అయిపోయిందా? సో వెన్ ద న్యూస్ ఆఫ్ ద బ్లాక్ హోల్ ట్రాజడీ రీచ్డ్ మెడ్రాస్ అథారిటీస్ ఇమీడియట్లీ డిసైడెడ్ టు డిస్పాచ్ అన్ ఆర్మీ టువర్డ్స్ క్యాల్కటా దట్ వాస్ మెంట్ టు ఫైట్ అగెయిన్స్ట్ ది ఫ్రెంచ్. ఫైట్ అగెయిన్స్ ద ఫ్రెంచ్. ద కమాండ్ ఆఫ్ ఎక్స్పెడిషన్ వాస్ గివన్ టు ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేయమని ఎవరికి ఇచ్చారు కమాండ్? రాబర్ట్ క్లైవ్ వచ్చాడు. సో ఇన్ 1757 ఇట్ వాస్ అట్ ప్లాసీ. ఓకే. ఫ్రమ్ ద ప్లాల్ ట్రీస్ దట్ అబౌండ్ ఇన్ ది ఏరియా. ప్లాసీ అంటారంట దాన్ని, ప్లాల్ ట్రీస్. సో బ్రిటిష్ ఫోర్సెస్ అండ్ దోస్ ఆఫ్ నవాబ్ సిరాజుద్దౌల్లా సో ఫైట్ చేసుకున్నాడు. ఫ్రమ్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ఎంగేజ్మెంట్ బట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద ఈవెంట్స్. అదొక చిన్న పిల్ల వార్ అనమాట. బికాస్ ఆఫ్ ద ఈవెంట్స్ దట్ ఫాలోడ్ ఇట్ ప్లాసీ ప్లేస్ ది బ్రిటిష్ యోక్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ బెంగాల్. బ్రిటిష్ని ఎక్కడ? బెంగాల్ పైన. సో ది అబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ coupled with their unscrupulous employment of treason. Okay, the ability of English coupled with unscrupulous employment of treason, intrigue and conspiracy in the enemy's camp were responsible for the English victory. So akkada conspiracy jarigindi. Only two generals, Mir Madan and Mohan Lal, fought, while the others like Mir Jafar, okay, Rai Durlab, Lutuf Khan secretly in the league with the company's agents వచ్చేసి they remained as mere spectators. మీర్ మదన్ మోహన్ లాల్ మాత్రమే ఫైట్ చేశారంట. సో ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ పేవ్డ్ ద వే ఫర్ ది బ్రిటిష్ మాస్టరీ ఆఫ్ బెంగాల్ అండ్ eventually the whole of India. British mastery over Bengal and eventually the whole of India. It also boosted the morale of the British and made it the main contender for the Indian Empire. So the English company and its servants amassed huge wealth at the cost of the people of Bengal. British company వాళ్ళు and servants, East India Company servants, they amassed huge wealth at the cost of the people of Bengal. The Battle of Plassey marked the beginning of the drain of wealth from India to Britain, that is the economic exploitation of India by British. So అందుకనే Battle of Plassey అంత ఇంపార్టెంట్. ఇట్ showed that English has a superior power in India. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, పాపం బెంగాల్ని అంతా లూట్ చేసి అక్కడికి బ్రిటిష్ పంపించేశారు. ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ brought far-reaching consequences on the history of modern India. Far-reaching consequences ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో. మీర్ జాఫర్, ఓకే, రాబర్ట్ క్లైవ్స్ puppet or jackal who came to the throne was succeeded by Mir Qasim. Mir Qasim was an ablest Nawab among his successors after Ali Vardi Khan. So ablest వచ్చి మీర్ ఖాసిం. ఆఫ్టర్ అసెండింగ్ ద థ్రోన్ మీర్ ఖాసిం ట్రాన్స్ఫర్డ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ముర్షిదాబాద్ టు మంగర్. Okay, and also sought to reorganize his army on the European lines. He tried to keep himself at a safe distance from the European companies. He also sought to suppress the zamindars who defied his authority, and he slowly turned his attention towards the improvement of the finances of the state. చూడ ఎన్ని చేశాడు, ఆర్మీని రీఆర్గనైజ్ చేశాడు, తర్వాత క్యాపిటల్ మార్చాడు, యూరోపియన్స్కి దూరం వెళ్ళిపోయాడు, జమీందార్స్ని సప్రెస్ చేశాడు, హూ డిఫైడ్ his authority, turned his attention towards improvement of finances of the state. But against the expectations, Mir Qasim was not the ideal puppet of the English like his predecessor Mir Jafar. His efforts, Mir Jafar ఎందుకు తీసేశారు? అతను డ్యూస్ కట్టమంటే ఇంత 10,000 డ్యూస్ ఏదో కట్టమంటే అతను కట్టలేకపోయాడు అనమాట. అందుకని అతను తీసి మీర్ కాసిమ్ని పెట్టాడు. ఈవెన్ వీడు కూడా ఈజ్ నాట్ అన్ ఐడల్ పప్పెట్. సో హిస్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద స్టేట్స్ ఫినాన్సెస్ అండ్ టు get hold over the administration and landed him in a situation where he came into conflict with the English. In a nutshell, conflict for sovereign power over Bengal, conflict for the sovereign power over Bengal between the English and Mir Qasim, the Nawab of Bengal, became inevitable. Then the misuse of the Farman of 1717 and the Dastaks free passes by the British and the abolition of all the duties on the internal trade by the Nawab, became a cause for the conflict between the two. Dastaks misuse చేశారు and all the ఇంటర్నల్ ట్రేడ్ అప్పుడు కట్టాల్సిన డ్యూటీస్ ఏవి కట్టకపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దిస్ సిచ్యువేషన్ వాస్ ఫర్దర్ అగ్రివేటెడ్ విత్ మిస్బిహేవియర్ ఆఫ్ ద బ్రిటిష్ విత్ ది నవాబ్స్ అఫీషియల్ ఎవరైతే
కస్టమ్స్ డ్యూటీ పే చేయమని అడిగారు, వాళ్ళతో మిస్బిహేవ్ చేశారంట. మిస్బిహేవియర్ అండ్ ది ఒప్రెషన్ ఆఫ్ ది లోకల్ పీపుల్ బై ద కంపెనీ సర్వెంట్స్. పీపుల్తో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లా, అఫీషియల్స్తో. అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డ్యూస్ కట్టట్లేదు, అండ్ దస్తక్స్ అండ్ ఫర్మాస్ని మిస్యూజ్ చేశారు. దెన్ ద వార్ బిట్వీన్ మీర్ కాసిం అండ్ ద కంపెనీ బ్రోక్ అవుట్ ఇన్ 1763. సో 1 year ముందు, ఓకే, ఇట్ సెల్ఫ్. అండ్ ఇన్ అ సిరీస్ ఆఫ్ ఎన్కౌంటర్స్ మీర్ కాసిం గాట్ డిఫీటెడ్ ఇన్ అ సిరీస్ ఆఫ్ ఎన్కౌంటర్స్. సో టు స్ట్రెంథన్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ అగెయిన్స్ట్ ది ఇంగ్లీష్, మీర్ కాసిం మేడ్ అన్ అలయన్స్ విత్ ది నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ ది మొఘల్ ఎంపరర్. ఓకే, అక్కడ షా ఆలం 2 అనుకుంటా. సో ఫైనలీ ఆ బ్యాటిల్ వాస్ ఫాట్ ఆన్ 22nd October 1764 అట్ బక్సర్ బిట్వీన్ ద ఇంగ్లీష్ ట్రూప్స్ అండ్ ద మేజర్ హెక్టార్ మన్రో. ఇందాక కూడా చదివాం, మేజర్ హెక్టార్ మన్రో. ఓకే, అండ్ ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ మీర్ కాసిం, సుజావుద్దౌలా అండ్ ద నవాబ్ ఆఫ్ అవధ్. ద నవాబ్ ఆఫ్ అవధ్. ఓకే, వీడు సుజావుద్దౌలా వచ్చి నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ మొఘల్ ఎంపరర్ షా ఆలం 2. సో ద కంబైన్డ్ ఆర్మీస్ ఆఫ్ ద త్రీ పవర్స్ నంబర్డ్ అరౌండ్ 50,000 K that met English armies of 7,000 commanded by the Major Hector Munro. The English won in a day. The Battle of Buxar, the English had losses amounting to 842 killed and the wounded, and English powers lost for up to 2,000 officers and soldiers చనిపోయారంట. Okay, though allies made adequate preparation for the conflict, but evidently it was a victory of the superior military power. With this, the English power in the northern India became unchallenged అయిపోయింది English power in the northern India. If the Battle of Plassey had made the English a powerful factor in the politics of Bengal, the victory of Buxar made them a great power of the northern India and contender for the supremacy of the whole country. So the Battle of Buxar was followed by the Allahabad Treaty in 1765 చేసుకున్నారు. Important treaty of Allahabad 1765. After this battle, the English became the de facto rulers of the Bengal, Bihar and Orissa. The dual government was established. The Nawab of Awadh, Shujauddaulah, a dependent of the company, and the Mughal emperor became its pensioner. వీడేమో డిపెండెంట్ అయ్యాడు, వీడేమో పెన్షనర్ అయ్యాడు, విచ్ రైజింగ్ ద ప్రెస్టేజ్ ఆఫ్ ది కంపెనీ. దెన్ కమ్స్ ది గవర్నర్ జనరల్స్.